రిలయన్స్ అంబానీను, లేకపోతే గనక అదానీను ఎస్కార్ట్ లేకుండా వెళ్ళగలుగుతారా? సెక్యూరిటీ లేకుండా తిరగగలుగుతారా? తమకి తామే చేయగలుగుతారా? సాధ్యం కాదు. అందుకనినే సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. అది కీలకం. దేశాలకి సొంత సైన్యం ఉండాలి. పనికిమాలిన దేశమైన పాకిస్తాన్‌కే సైన్యం ఉందే. ఎందుకు పనికిరాని దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్‌కి సైన్యం ఉంది. కాకపోతే ఎక్కువ లేదనుకోండి, తక్కువే ఉంది. బంగ్లాదేశ్ ఇప్పుడు సఫర్ అవుతోంది. ఎక్కువ సైన్యం లేకపోవడం వల్ల పాకిస్తాన్ చెప్పు చేతల్లో నడవాల్సొస్తుంది. నేపాల్‌కి సైన్యం తక్కువ ఉండటం వల్ల స్ట్రగుల్ అవుతోంది. భూటాన్‌కి సైన్యం తక్కువ ఉండటం వల్ల స్ట్రగుల్ అవుతుంది. అవి పోలీసులే సైన్యం అనుకోవాలి అక్కడ అంతే. ఇరాన్‌తో లక్షలాది సైన్యం కలిగిన ఇరాన్, లక్షలాది పారామిలిటరీ సైన్యం కలిగినటువంటి ఇరాన్‌కి పోటీ అక్కడ నడుస్తుంది. ఇరాన్ తాజాగా సౌదీ అరేబియా మీద ఇప్పటికే దాడులు చేసింది. అంతకుముందు ఎప్పుడో పాకిస్తాన్‌తో సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది. ఇరాన్‌ని దృష్టిలో పెట్టుకుని, ఇరాన్ ఫ్రాక్సీలైనటువంటి తీవ్రవాద ముఠాలైనటువంటి హౌతీ, హిజ్బుల్లా, హమాస్ లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ దాడులను దృష్టిలో పెట్టుకుని, తమకేదైనా అయితే పాకిస్తాన్ సాయం రావాలని ఒప్పందం చేసుకుంది. కానీ మొన్న దాడి చేస్తే లేదు. నిన్న కాక మొన్న కూడా దాడి జరిగింది. పాకిస్తాన్ సైన్యం అక్కడ 50,000 మంది ఉండి ఏం చేయలే. హౌతీలు మాత్రం సౌదీ అరేబియా మీద దాడి చేశారు. ఈవెన్ సౌదీ అరేబియాకి సంబంధించిన షిప్స్‌ని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి దశలో జరుగుతున్నటువంటిదే విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాను, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఒప్పందం అట మళ్ళీ. పాకిస్తాన్ ఇంకెందుకు నమ్ముతుందో అర్థం కాదు. టర్కీని మళ్ళీ నమ్మితే ఏం ఉపయోగం అర్థం కాదు. సౌదీ అరేబియా దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు వాడుకుంటారు తప్ప, సౌదీ అరేబియా మీదకి ఇరాన్ దాడి చేస్తే టర్కీ వాడు చాపుతాడా? అది ముస్లిం దేశమే, ఇది ముస్లిం దేశమే. వాళ్ళు ఏది ఖలీఫా అవ్వాలనుకుంటున్నాళ్ళు, వీళ్ళు ఖలీఫా అవ్వాలనుకుంటున్నారు. పాకిస్తాన్ వాడు ఖలీఫా అని ఫీల్ అవుతున్నాడు. ఎందుకు పెట్టుకున్నట్టు అర్థం కాదు.